Okay, in this video, I am going to explain about how you are going to execute a program. సో మనం ఒక సి ప్రోగ్రామ్ అనేది రాస్తే ఆ ప్రోగ్రామ్ని మనం ఫస్ట్ కంపైలర్కి ఇస్తాం. సో కంపైల్కి ఇవ్వగానే మనకు ఒక a.out అనే ఒక ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ని తీసుకెళ్ళి ర్యామ్లో పడేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. ర్యామ్లో ప్లేస్ చేయగానే అసలు ఏమేమి క్రియేట్ అవుతాయి, ఏముంటాయి, ప్లస్ నీ ప్రోగ్రామ్ అనేది అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దీంట్లో నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వాడితే ఫంక్షన్ కాల్ అంటారు, ఫంక్షన్ డెఫినేషన్ అంటారు, దేని తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్లస్ ఒక యారేని డిక్లేర్ చేస్తే మనకి అసలు మెమరీలో ఒక యారేకి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, అది ఎలా అలొకేట్ అవుతుంది, అసలు యారే నేమ్లో ఏముంటుంది, యారే అనేది అసలు ఇండైరెక్ట్గా ఏంటి అనేది ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, ఒకటి మెయిన్ ఫంక్షన్ అన్నాను, దీంట్లో రాసే ప్రతిదాన్ని కూడా ఒక ఇన్స్ట్రక్షన్ అంటాం. అదే ఇన్స్ట్రక్షన్ 1, ఇది 2, 3, 4 ఇలా ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎక్కడన్నా నీకు ఫంక్షన్ కాల్ కానీ ఉంటే కంట్రోల్ అనేది అక్కడి నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్లో మళ్ళీ లైన్ బై లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది కంప్లీట్ అవగానే నెక్స్ట్ మళ్ళీ ఈ మెయిన్ ఫంక్షన్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముందో అది కంటిన్యూ అవుతుంది. అలా మెయిన్ ఫంక్షన్లో ఉండే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ కంప్లీట్ అయిపోతే నీ ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. దీనికి బ్యాక్ అండ్ ఏం జరుగుతుందంటే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని ఫర్ సపోజ్ నేను array.c అనే ఒక ఫైల్ నేమ్ తోటి సేవ్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని కంపైలర్కి ఇస్తాను. కంపైలర్కి ఇవ్వగానే దీంట్లో ఏ ఎర్రర్స్ కానీ లేకపోతే నీకు a.out అనే ఒక ఫైలు జనరేట్ అవుతుంది. a.out ఈ ఫైల్, ఈ a.out అనేది ఈ రెండు కూడా నీ హార్డ్ డిస్క్లోనే ఉంటాయి. తర్వాత నువ్వు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కంపైల్ చేస్తే a.out వచ్చింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్ వెళ్ళి మన కంప్యూటర్లో ర్యామ్ అన్న ఒకటి ఉంటుంది, ఈ ర్యామ్లో పడుతుంది. a.out ఫైల్ వెళ్ళి ర్యామ్లో పడుతుంది. దాన్నే మనం ఏమంటాము అంటే ఒక ప్రాసెస్ అంటాం. నీ హార్డ్ డిస్క్లో ఉండే ఈ a.out ఫైల్ తీసుకెళ్ళి ఈ ర్యామ్లో ప్లేస్ అయితే దాన్ని మనం ప్రాసెస్ అంటాం. నీ ప్రోగ్రామ్ ఏమో హై లెవెల్, నువ్వు రాసిందంతా హై లెవెల్. ఎప్పుడైతే కంపైల్ చేస్తావో నీకు ఒక a.out వచ్చింది, అది దాంట్లో ఉండే కోడు ఇక్కడ ఏవైతే కోడ్ ఉందో అదే ఉంటుంది a.out, కానీ అక్కడ ఉండేది కూడా మిషన్ కోడ్ అనమాట. అంటే ఈ హై లెవెల్ నుంచి మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అయిన కోడ్ ఉంటుంది. ఇది వెళ్ళి ర్యామ్లో పడగానే దాన్ని మనం ప్రాసెస్ అంటున్నాం. ఎప్పుడైతే సపోజ్ ర్యామ్లో ఇలా ప్లేస్ అయింది, దీన్ని మొత్తాన్ని ఒక ప్రాసెస్ అంటాం. ప్రాసెస్ దేనికి సంబంధించిన ప్రాసెస్? a.out ఫైల్, ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించిన ప్రాసెస్. ఈ ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వగానే ర్యామ్లో పడగానే ప్రాసెస్ క్రియేట్ అయ్యిద్ది అన్నాం. క్రియేట్ అవ్వగానే దీంట్లో మొత్తం 4 పార్ట్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఒక డేటా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి నీ a.out అంటే నువ్వు రాసిన కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మిషన్ కోడ్ ఉంటుంది. నువ్వు ఎన్ని లైన్స్ అయితే రాస్తావో అన్ని లైన్స్ మిషన్ కోడ్ ఉంటుంది. దాంతోపాటు ఈ a.outలో నువ్వేమైనా స్టాటిక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ఉంటే అవి మెయింటైన్ చేస్తాం. స్టాటిక్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. అలానే దీంట్లో స్టాక్ ఏరియా అని ఒకటి ఉంటుంది, హీప్ ఏరియా అని ఒకటి ఉంటుంది. స్టాక్, హీప్. సో మొత్తం ఒక ప్రోగ్రామ్, ఒక సి ప్రోగ్రామ్ అనేది నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ ప్రోగ్రామ్ వెళ్ళి ర్యామ్లో పడగానే మొత్తం ఒక ప్రాసెస్ కింద క్రియేట్ అయింది. ఈ ప్రాసెస్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఒక పార్ట్ వచ్చేసి నువ్వు రాసిన కోడ్, అది మొత్తం కూడా మిషన్ కోడ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ 1, 2, 3 అలా ఎన్ని లైన్స్ రాస్తే అన్ని లైన్స్. ప్లస్ దీంట్లో నువ్వేమైనా స్టాటిక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ వాడితే అవి. దాంతోపాటు స్టాక్ ఏరియా అంటే నీ ప్రోగ్రామ్ అనేది అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఫంక్షన్ నుంచి మొదలు పెట్టాలి, ప్లస్ ఆ ఫంక్షన్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ప్లస్ ఎక్కడన్నా ఫంక్షన్ కాల్స్ వస్తే దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి మనం స్టాక్ ఏరియా యూస్ చేస్తాం. మరి స్టాక్ ఏరియా ఒకటి సరిపోయింది కదా, మరి హీప్ ఏరియా ఎందుకు అంటే నువ్వు సి ప్రోగ్రాంలో ఎప్పుడన్నా డైనమిక్ మెమరీ అలొకేషన్ సంబంధించి ఏమన్నా కాన్సెప్ట్ కానీ నువ్వు వాడితే, డైనమిక్ మెమరీ అలొకేషన్కి మనకి సిలో 4 ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి. 1 ఈజ్ malloc, calloc, free అండ్ realloc.
ఈ 4 ఫంక్షన్స్ కానీ నువ్వు ఏమన్నా యూజ్ చేస్తే హీప్ ఏరియా వాడుకుంటుంది. లేదు అనుకుంటే ఓన్లీ స్టాక్ ఏరియా. అంటే ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. డైనమిక్ మెమరీ వాడుకుంటే హీప్ ఏరియా కూడా యూజ్ చేస్తాం. అంటే నీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించిన మెమరీ అంతా ఇక్కడ ఎలకేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా నువ్వు డైనమిక్ మెమరీ కాన్సెప్ట్ వాడితే ఆ మెమరీ ఇక్కడ ఎలకేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏమైనా స్టాక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ వాడితే ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ ఏరియాని డ్రా చేస్తున్నాను సపరేట్గా. ఇది స్టాక్ ఏరియా. ఈ స్టాక్ ఏరియా అంటే ఈ పార్ట్ ఇక్కడ జస్ట్ 2 కింద చూపించాను నేను, 2 స్లాట్స్, అది కాదు. ఈ ఎంటైర్ దాన్ని నేను ఇలా సపరేట్గా డ్రా చేశాను. ఇది మొత్తం స్టాక్ అనుకోండి, ఈ స్టాక్ మొత్తం ఇక్కడ ఉందనుకోండి, దీన్ని నేను సపరేట్గా డ్రా చేశాను. అలానే హీప్ అనేది ఇంకో ఏరియా ఉంటుంది, దానికి సపరేట్గా డ్రా చేస్తాను. అంటే దాంట్లో మళ్ళీ ఫిట్ చేసి మనం చూపించలేం కాబట్టి ఇలా సపరేట్గా చూపించాను. అంటే ఈ స్టాక్ ఏరియా అంటే ఇండైరెక్ట్గా అది ర్యామేగా, అంటే సెల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి సెల్ ఒక బైట్, ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఇది తెలిసిందే. ఇప్పుడు ఈ స్టాక్ ఏరియాలో అసలు ఏం జరుగుతుంది అంటే నీ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఏ డాట్ అవుట్లో ఉండేది నువ్వు రాసిన కోడ్, అంటే ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది సి ప్రోగ్రామ్. మెయిన్ ఫంక్షన్ అనేది ఈ స్టాక్లోకి పుష్ అయింది. ఇది స్టాక్ అనుకుంటే, ఇది మొత్తం స్టాక్ అనుకుంటే, ఈ స్టాక్లోకి మెయిన్ ఫంక్షన్ అనేది స్టాక్లోకి పుష్ అవుతుంది. ఈ పుష్ అయినప్పుడు, మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అయినప్పుడు దీంట్లో ఫస్ట్ లైన్ ఏముంది, ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 ఉంది. ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 5 అంటే ఏ అనేది యారే నేము, 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి, అన్నీ కూడా ఇంటీజర్స్. ఇంటికి 2 bytes అనుకుంటే అప్పుడు 5 × 2 10 bytes కావాలి, ఏది ఈ యారేని స్టోర్ చేయడానికి. అలానే ఎన్ అనేది ఒక వేరియబుల్, అది కూడా ఇంటీజర్ కాబట్టి దీనికి ఎన్ని బైట్స్ కావాలి, 2 bytes కావాలి. అంటే మొత్తం ఈ ఒక్క లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి నీకు ఎంత మెమరీ కావాలి, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 2, మొత్తం 12 bytes కావాలి. ఓకే, 12 bytesలో 2 cells, అంటే ఒక్కొక్క సెల్ ఒక బైట్ కాబట్టి ఈ 2 cellsకి మెమరీ పేరు ఎన్ అని ఇస్తున్నాను. ఈ 2 cells ఒక పేరు ఎన్. వేరియబుల్ అంటే ఏంటి, అసైన్ నేమ్ టు ది మెమరీ, మెమరీకి ఒక పేరు పెట్టడం, ఆ పేరు ఏంటి ఎన్. ఎన్కి 2 cells కలిపి పేరు ఎందుకు పెట్టాను, అది ఇంటికి 2 bytes కాబట్టి 2 cells కలిపి పేరు. ఇది 32 bit అయితే, అదే 64 bit కంపైలర్ అనుకోండి, ఇంటికి 4 bytes, అప్పుడు 4 సెల్లులకు కలిపి ఒక పేరు వస్తుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 5 అన్నాను కాబట్టి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్, 0 to, యారే అనేది మనకి 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి 0 to 4, 0 to 4 కాబట్టి ఏమవుతుంది, 0th ఇండెక్స్లో ఉండే ఒక ఎలిమెంట్ని స్టోర్ చేయడానికి నీకు 2 bytes కావాలి. అలానే 1కి 2 bytes, 2కి 2 bytes, అలా ప్రతిదానికి 2 bytes. చూడండి, దీనికి 2 bytes, దీనికి 2 bytes, నెక్స్ట్ దానికి 2 bytes, అగైన్ 2 bytes, 2 bytes. మెమరీ యారే నేమ్ ఏంటి, ఏ. దీంట్లో 0th ఇండెక్స్ అనేది ఇది, ఇక్కడ ఏ అనేది పాయింట్అవుట్ అవుతుంది. ఏ అనేది ఏ అడ్రస్ దగ్గర ఉంటుంది అంటే 0th ఇండెక్స్ అనేది ఏదైతే, అంటే 0th ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్, అంటే ఈ ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ని స్టోర్ చేయాలి, దానికి ఎన్ని సెల్స్ కావాలి, 2 cells కావాలి. ఆ 2 cellsలో స్టార్టింగ్ సెల్ ఒక అడ్రస్ ఏముందో అది ఏ, అంటే ఏ అంటే 107. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్, ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది 4th ఇండెక్స్. ఇప్పుడు దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అన్నాను, ఏ అంటే ఏమొస్తుందా వాల్యూ, ఏ అంటే 107 అయినా 107. ఏ ప్లస్ 1 అంటే ఏమైంది, ఏ ప్లస్ 1 అంటే ఏం జరుగుతుందంటే ఏ అంటే 107 ప్లస్ 1 ఇంటూ, ఇంటికి 2 bytes కాబట్టి 1 × 2, అప్పుడు ఎంత అవుతుంది 109. సో ఏ అన్నా ఏ ప్లస్ 0 అన్నా ఒకటే కదా. ఏ ప్లస్ 0 అంటే ఏమైతే 107 ప్లస్ 0 × 1, అప్పుడు 107గా వచ్చేది. అంటే ఏ ప్లస్ 0 అంటే ఇది, అంటే ఈ 0th ఇండెక్స్ యొక్క అడ్రస్ ఎంత 107.
మరి ఫస్ట్ ఇండెక్స్ యొక్క అడ్రస్ ఎంత వచ్చింది నీకు? 109. మరి అలాంటప్పుడు నాకు ఈ ఫోర్త్ ఇండెక్స్ యొక్క అడ్రస్ వచ్చిద్దా? నాకు ఫస్ట్ ఇండెక్స్ యొక్క అంటే ఏ లోపల ఎంత ఉంది? 0th ఇండెక్స్ యొక్క అడ్రస్ అంటే 107 ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడ స్టాండ్ అయినట్టు. ఇప్పుడు A+4 అంటే ఏమవుతుంది? A+4 అంటే 107 + 4 × 2 అప్పుడు 115 అయ్యేది. 115 ఇది 115లో ఉండాలి. అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ ఇది 0, ఇది 1, 2, 3, 4. ఫోర్త్ ఇండెక్స్ 115 అయినా ఉంది. ప్లస్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఎలిమెంట్కి 2 స్లాట్స్ కాబట్టి ఆ 2 అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉండవండి, కంటిన్యూషన్గా ఉంటాయి. యారే అంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ అంటే కంటిన్యూషన్గా ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ అవుతాయి. సో ఏ అనేది ఎక్కడ పాయింట్ అవుట్ అవుతుందో తెలుసు. అంటే మెమరీ పేరు అనేది వీటన్నిటిలో చాలా సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్లో ఏ సెల్కి నేను మెమరీ పేరు ఏ అని పెడుతున్నాను? 0th ఇండెక్స్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దానికి మెమరీ పేరు పెడుతున్నాను. అది పట్టుకొని మిగతా దేనికైనా నువ్వు మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తున్నాను చూడండి. A+1 దీన్ని మొత్తానికి ముందు స్టార్ పెట్టాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటి అంటే బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే A+1 అంటే స్టార్ ఆఫ్ ఏ అంటే ఎంతో నీకు తెలుసు. ఏ ఎంత? 107 ప్లస్ 1 × 2 అప్పుడు ఏమవుతుంది? స్టార్ ఆఫ్ 109. దట్ 1 = 109 అంటే ఇది. స్టార్ ఆఫ్ 109 అంటే ఈ 109 లోపల ఉండే ఈ మెమరీలో ఉండే వాల్యూ. ప్రజెంట్ ఏదో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇంటికి ముందు స్టోరేజ్ క్లాస్ ఆటో ఉంది కాబట్టి ఏం స్టోరేజ్ క్లాస్ వాడలేదు కాబట్టి బై డిఫాల్ట్ వీటన్నిటిలో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో అప్పుడు నాకు స్టార్ ఆఫ్ 109 అంటే ఈ అడ్రస్ లోపల ఉండే వాల్యూ స్టార్ అంటే. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ ఓకే అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ printf %d, %a(i) అంటే మీనింగ్ ఏంటి? %a(1) అందాం. %a(1) అంటే మీనింగ్ ఏంటి? a(1)ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే 1 సెకండ్ స్టార్ ఆఫ్ A+1 అని రాయొచ్చు. స్టార్ ఆఫ్ A+1. అప్పుడు దీన్ని బట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. యాంపర్సెంట్ స్టార్ రెండు పక్క పక్కన వస్తే క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మిగిలేది ఏంటిది? A+1 అంటే ఏ అంటే అడ్రస్ 107 ప్లస్ 1 × 2 అంటే 109. అంటే నువ్వు 109 ఒక అడ్రస్ ప్రింట్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ scanf %d, %a(2) అన్నాను అనుకోండి. scanf అంటే ఏంటి? కీబోర్డ్ నుంచి నేను ఒక నెంబర్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన నెంబర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ ఏం అడ్రస్ వస్తుంది? స్టార్ ఆఫ్ A+2. ఏ అంటే 107 ప్లస్ 2 స్టార్ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు A+2 అంటే 107 + 2 × 2 111. సో నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అంటే మెమరీలో 111 లోపల స్టోర్ అయ్యింది. 111 అనే అడ్రస్ లోపల స్టోర్ అవుతుంది. ఇప్పుడు దాని ప్రకారం ఈ కోడ్ని మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్దాం. సో మెమరీ ఎలా అలొకేట్ అయ్యిద్దో తెలుసు. అంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అయింది. ఇదంతా కూడా మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇదంతా ఈ పార్ట్ వరకు సపోజ్ నేను 105 వరకు ఇదంతా స్టాక్. ఈ స్టాక్లో ఈ పార్ట్ మొత్తం కూడా మెయిన్ ఫంక్షన్ అనుకుంటే ఈ పార్ట్ వరకు ఇది మొత్తం మెయిన్ ఫంక్షన్. ఇది స్టాక్లోకి పుష్ అయింది. పుష్ అయినప్పుడు దీంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంది? A(5) అంటే 5 స్లాట్స్ క్రియేట్ అయినాయి. దాంట్లో ఏ అనేది 0th ఇండెక్స్ ఎక్కడ ఉందో అక్కడ పాయింట్అవుట్ అయింది. సో ఏ అంటే 107 అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ అనేది ఇంకో వేరియబుల్ కాబట్టి ఎన్కి 2 సెల్స్ ఆక్యుపై అయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను? ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం. అంటే ఇది అవుట్పుట్లో కన్సోల్లో ఒక printf స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ వస్తుంది. scanf అన్నాం. scanf అంటే కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. కీబోర్డ్ నుంచి ఇస్తే ఇక్కడ ఏం రాసావు? యాంపర్సెంట్ n అన్నాం.
ఎన్ అంటే మెమరీ పేరు, యాంపర్సెంట్ ఎన్ అంటే ఈ మెమరీ యొక్క అడ్రస్ ఎంత 117. నువ్వు కీబోర్డ్ స్కాన్ఎఫ్ అంటే నువ్వు కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ ఇవ్వాలి. సపోజ్ నేను కీబోర్డ్ నుంచి 4 అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఆ 4 అనే నెంబర్ ఎక్కడ సేవ్ అవ్వాలి అంటే ఈ 107 అనే అడ్రస్ చెప్తే దాంట్లో 4 అనే నెంబర్ స్టోర్ అయ్యింది. ఓకే, 4 అని ఇచ్చాను కాబట్టి అది ఎక్కడ స్టోర్ అవుతుంది, అడ్రస్ చెప్తున్నాను, ఆ అడ్రస్లోకి వెళ్ళి నేను ఇచ్చిన నెంబర్ స్టోర్ అవుతుంది. ఓకే, ఈ లైన్ కంప్లీట్ అయింది. ఇన్స్ట్రక్షన్ 2 అయిపోయింది, 3 అయిపోయింది. తర్వాత ఏమైంది, read_array ఆఫ్ ఏ కామా ఎన్ అన్న. read_array ఆఫ్ ఏ కామా ఎన్ అంటే ఇది ఒక ఫంక్షన్ కాల్. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని కాల్ చేసామో ఆల్రెడీ మెయిన్ అనేది ఒక స్టాక్లో పుష్ చేసాం, తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఫంక్షన్ వచ్చింది, ఆ ఫంక్షన్ని మళ్ళీ స్టాక్లోకి దీనిపైన పుష్ చేస్తాం, దీనిపైన వస్తుంది. అంటే ఇది మొత్తం కూడా read_array. అంటే ఇంకా లో లెవెల్లో మాట్లాడాలి అంటే ఇది స్టాక్ అనుకుంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ చేశాను, దాని తర్వాత వచ్చింది read_array, అది స్టాక్లోకి పుష్ చేసి. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని కాల్ చేసావో అప్పుడు కంట్రోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిద్దో చూడండి. ఈ read_arrayలో ఇక్కడ ఏ అంటే ఏంటండి, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్. ఎగ్జాక్ట్గా ఈ ఫంక్షన్ డెఫినేషన్లో కూడా ఈ 2 పారామీటర్స్ ఉంటాయి, కానీ పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండే పేర్లే ఇక్కడ వాడాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ ఉండే నేమ్స్ వేరు, ఇక్కడ ఉండే నేమ్స్ వేరు. అంటే స్టాక్లో ఇదంతా మెయిన్ ఫంక్షన్, ఈ మెయిన్ ఫంక్షన్లో ఏ అనేది యారే నేము, ఎన్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఇప్పుడు నేను read_array అనగానే స్టాక్లోకి పుష్ అయింది, ఇది సపరేట్ మెమరీ, స్టాక్లో దానిపైన ఉంది మెమరీ, ఈ మెమరీ వేరు, ఈ మెమరీ వేరు. ఇప్పుడు నేను ఇంట్ స్పేస్ *p, ఏ అంటే ఏంటి యాక్చువల్గా అడ్రస్. ఒక అడ్రస్ని హోల్డ్ చేసుకునేది ఎవరు, ఒక పాయింటర్. అందుకని ఇక్కడ ఇంట్ స్పేస్ *p అన్నాను. అంటే ఇంట్ స్పేస్ *p అంటే ఇక్కడ p అనేది ఒక పాయింటర్ కాబట్టి పాయింటర్కి 2 బైట్స్ తీసుకుంటుంది. అంటే ఈ మెమరీ పేరు p. ఈ pలోకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ కాపీ అయింది. అంటే ఏలో ఎంత ఉంది 107, అప్పుడు pలోకి ఎంత వస్తుంది అంటే 107 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ n, ఆ n అనేది ఎన్లో ఉండే వాల్యూ ఇక్కడ దేంట్లో కాపీ అయింది, ఎంలో కాపీ అయింది. అంటే ఇక్కడ ఎన్లో ఎంత ఉంది 4, ఆ 4 అనేది ఇక్కడ m అనేది కూడా ఒక వేరియబుల్, ఇంట్ స్పేస్ m. అంటే mకి 2 బైట్స్ అనుకుంటే దీనికి 2 బైట్స్, దీని పేరు m. దీంట్లో ఏం కాపీ అవుతుంది, ఇక్కడ ఎంత ఉందో ఆ వాల్యూ కాపీ అయింది 4. ఇప్పుడు కంట్రోల్ అనేది ఇప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఇదేనా ఉంది, ఈ స్టాక్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటికి మెమరీ అలొకేట్ చేశాను. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ ఇంకో వేరియబుల్ ఏముంది i ఉంది. అంటే i అనేది మెమరీకి, i అనేది ఇంటీజర్ కాబట్టి దానికి 2 సెల్స్ ఆక్యుపై చేశాను, దీని పేరు i. దాని తర్వాత లైన్ ఇది రాశాను, i = 0. i = 0 అంటే ఈ మెమరీ లోపల i వాల్యూ 0 ఉంటుంది. 0 <= m-1 అంటే ఇక్కడ m-1 అంటే మీనింగ్ ఏంటి, ఎంలో 4 అయినా అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 అనే తీసుకున్నాను, అదే వాల్యూ కదా కాపీ అయింది. అంటే నేను యారేలోకి టోటల్గా ఎన్ని వాల్యూ స్టోర్ చేయాలి, 0 నుంచి 3 వరకు 4 ఎలిమెంట్స్ అంటే అంతేనా. n వాల్యూ ఇక్కడ 5 ఉంది కదా, అంటే నేను n వాల్యూ 4 ఇస్తాను అనుకోండి, అంటే 0 to 4 అంటే నేను n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, మెమరీ మాత్రం ఎంత ఉంది 0 to 4. నేను అలొకేట్ చేసింది ఇక్కడ n వాల్యూ అనేది ఎంత ఇచ్చాను 4. అంటే 0 to 3 వరకు మాత్రమే నువ్వు స్టోర్ చేస్తున్నావు, మిగతా మెమరీ వేస్టేజ్ అనమాట. ఇప్పుడు 0 to 3 వరకు నువ్వేం చేయాలి, వాల్యూస్ని స్టోర్ చేయాలి. సో వాల్యూస్ని స్టోర్ చేయాలంటే ఇక్కడ ఎలా రాశాను చూడండి, i = 0, ఇది 0 <= m-1. m-1 అంటే m ఎంత 4, 4 - 1 అంటే 3 అయింది. అంటే 0 నుంచి 3 వరకు 0 <= 3 ట్రూ అయినప్పుడు ఏం రాసావు ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్కాన్ఎఫ్ %d, %p(i). ఇందాక మీకు ఎక్స్పాన్షన్ చెప్పాను, %p(i) అంటే నువ్వు ఎలా రాయొచ్చు దాన్ని, %p+i అని రాయొచ్చు. అప్పుడు దీన్ని బట్టి ఈ స్టార్ యాంపర్సెంట్ క్యాన్సిల్ అయ్యింది, అంటే p+i అని. i అంటే ఎంత ఫస్ట్ 0, అంటే p+0 అని. యు నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p వాల్యూ ఎంత తెలుసు నీకు,
107 అంటే 107 ప్లస్ 0 ఇంటూ 2 అని అప్పుడు ఎంత అవుతుంది 107 అయినా అంటే నీకు ఏ అడ్రస్ వచ్చింది 107 అనే అడ్రస్ వచ్చింది 107 ఎక్కడుంది రీడ్ అండర్ స్కోర్ యారే లోపల లేదు 107 అనే అడ్రస్ చూడండి 107 అనే అడ్రస్ ఎక్కడుంది అంటే నువ్వు రీడ్ అరే అనే ఫంక్షన్లో ఉన్నా కానీ నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది మెయిన్ ఫంక్షన్లో ఎలకేట్ అయిన యారేలో స్టోర్ అవుతుంది అది పాయింటర్ ఒక అడ్వాంటేజ్ సో ఇప్పుడు నీకు వచ్చింది 107 స్కాన్ఎఫ్ అన్నా కాబట్టి కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ ఇస్తావు ఆ ఇచ్చిన నెంబర్ ఎక్కడ స్టోర్ అవుతుంది 107 అనే అడ్రస్ లోపల స్టోర్ అవుతుంది సపోజ్ నేను కీబోర్డ్ నుంచి 10 అని ఇచ్చాను అంటే ఇక్కడ 10 అనే నెంబర్ స్టోర్ అయ్యింది నువ్వు ఇక్కడున్నా ఇక్కడ స్టోర్ చేస్తున్నావు వచ్చి ఇక్కడ అడ్రస్ చెప్తున్నావు ఆ అడ్రస్ చెప్పినప్పుడు ఈ అడ్రస్ దగ్గరికి వచ్చి వాల్యూని స్టోర్ చేస్తున్నావు దీన్నే ఇంకో విధంగా ఇలా కూడా రాయొచ్చు అదేగా మీనింగ్ ఎక్స్పాన్షన్ చేస్తే వచ్చేది పీ ప్లస్ ఐ అన్న అంటే స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి కామా పీ ప్లస్ ఐ అన్న స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి కామా యాంపర్సెంట్ పీ ప్లస్ ఐ అన్న ఒకటే తర్వాత ఐ వాల్యూ ఏమైంది ఇంక్రిమెంట్ అయింది ఇప్పుడు ఐ ఎంత 1 మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ అయింది కాబట్టి స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ డి కామా పీ ప్లస్ 1 అంటే పీ ఎంత 107 అదేం మారదు ప్లస్ 1 ఇంటూ 2 అప్పుడు 109 అయినా 109 అయిన అడ్రస్ ఎక్కడుంది మెయిన్ ఫంక్షన్లో ఉంది మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఎలకేట్ అయ్యింది సో 109 వచ్చింది 109లో నెక్స్ట్ నెంబర్ నేను 20 అని ఎంటర్ చేస్తే ఇక్కడ 20 స్టోర్ అయింది నువ్వు స్టాండ్ అయింది ఇక్కడ కానీ ఎంటర్ చేస్తున్న ఎలిమెంట్ ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అవుతుంది నువ్వు చెప్పిన అడ్రస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఐ వాల్యూ 2 అయింది అప్పుడు ఏ పీ ప్లస్ 2 అంటే 107 ప్లస్ 2 ఇంటూ 2 అప్పుడు 1111 అవుతుంది సో 1111లో నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ స్టోర్ అయింది తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ 113లో స్టోర్ అయింది తర్వాత ఐ వాల్యూ 4 అయింది 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్ సో ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేసి సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే స్కాన్ఎఫ్ అయిపోయిన తర్వాత క్లోజ్ ఇంకేం లైన్స్ లేవు ఎప్పుడైతే నీకు ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందో నువ్వు యారేలో ఎలిమెంట్ స్టోర్ చేసావు స్టోర్ చేసిన తర్వాత నీ యారే సైజు 0 to 4 అంటే 5 ఎలిమెంట్స్ కానీ నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసావు 4 ఎలిమెంట్సే ఇంకొక ఎలిమెంట్ వదిలేసావు అది వేస్టేజ్ స్పేస్ వేస్టేజ్ కానీ దీంట్లో ఏదో గార్బేజ్ వాల్యూ ఉంటుంది ఏదో 1 lakh 5 lakh ఏదో ఒక నెంబర్ మైనస్లో ఉండొచ్చు ఏదైనా గార్బేజ్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే స్టోరేజ్ క్లాస్ అనేది ఆటో కాబట్టి సో నీ టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసావు నువ్వు టోటల్గా 4 ఎలిమెంట్స్ 0 to 3 ఇక్కడున్నా నువ్వు ఇక్కడికి వచ్చి స్టోర్ చేసావు ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందా అవ్వలేదా ఈ ఫంక్షన్ కాల్ వస్తే స్టాక్లోకి పుష్ చేసావు దానికి సంబంధించిన మెమరీ అలకేట్ చేసావు దాంట్లో ఉండే లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేసావు అయిపోయింది ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు కంట్రోల్ ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి దీని తర్వాత లైన్కి రావాలి అంతేనా దాని తర్వాత లైన్కి రావాలి అంటే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అయ్యిందో స్టాక్లోంచి అది రిమూవ్ అయిపోయింది అంటే నీకు నీ మెమరీలో ఎం అనే వేరియబుల్ కానీ పి అనే వేరియబుల్ కానీ ఐ అనే వేరియబుల్ ఉండదు ఇంకా నీకు మెమరీలో ఉండేది ఈ పేర్లే ఇంకా అంటే స్టాక్లో ఇది ఒక్కటే ఉంది కాబట్టి దీని తర్వాత చూడండి దీని తర్వాత లైన్ ఏం రాశారు మీరు రిటర్న్ స్పేస్ 0 అన్నాం అంటే మెయిన్ ఫంక్షన్ కూడా అయిపోయింది ఇంకా మెయిన్ ఫంక్షన్ ఈ లైన్ తర్వాత ఇంకొకటే ఉంది రిటర్న్ స్పేస్ 0 అంటే 0 అని ఇంటీజర్ ఇక్కడ రిటర్న్ టైప్ ఇంట్ అన్నావు కాబట్టి ఒక నెంబర్ని రిటర్న్ చేస్తున్నాం సో కంప్లీట్ అయిపోయింది అప్పుడు స్టాక్లోంచి ఇది కూడా ఏమైంది రిమూవ్ అయిపోయింది ఎప్పుడైతే స్టాక్ ఎంటీగా అయిద్దో నీ స్టాక్లో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ దాని తర్వాత రీడ్ యారే కంప్లీట్ అయిన తర్వాత ఇది డిలీట్ అయిపోయింది తర్వాత మెయిన్ ఫంక్షన్ అది కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఫైనల్గా స్టాక్లో ఏమన్నా ఉందా లేదు అంటే స్టాక్ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో అప్పుడు నీ ప్రోగ్రామ్ స్టాప్ అయింది ఇది ప్రాసెస్ ఫ్లో ఇప్పుడు దీని ప్రకారం ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ దానికి ఎక్స్టెన్షన్ చూడండి దీంట్లో ఏం చేసాం మెయిన్ ఫంక్షన్ అన్నాం ఇది అబ్జర్వ్ చేయండి ఫస్ట్ అవుట్లుక్ డ్రా చేద్దాం దాని తర్వాత సో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అయింది పుష్ అవగానే ఈ మెయిన్ ఫంక్షన్లో దీనికి ఏం చేసాం మెమరీ అలకేట్ చేసావు ఈ మెయిన్కి సపరేట్గా డ్రా చేస్తున్నాను నేను మెమరీ దేనికి కావాలి ఎన్ అనే వేరియబుల్కి
ఏ ఆఫ్ 5కి ఏ ఆఫ్ 5కి 10 స్లాట్స్ కావాలి, ఎన్ అనే వేరియబుల్కి 2 స్లాట్స్ కావాలి. సో 2 స్లాట్స్ అంటే 2 బైట్స్కి ఎన్, ఈ 2 స్లాట్స్ ఏమో ఎన్. నెక్స్ట్ 2 స్లాట్స్ 2 స్లాట్స్, ఇది 0 1 2 3 4 అంటే 0 to 4. ఇంతేగా మనకి మెమరీ కావాల్సింది, ఇంకేం అవసరం లేదుగా. ఇంతవరకు మెయిన్ ఫంక్షన్. దీనికి అడ్రస్లు కూడా రాస్తున్నాను. సపోజ్ ఇది 100 101 102 3 4 5 6 7 8 9 110 111. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి మెయిన్ ఫంక్షన్ వచ్చింది, స్టాక్లోకి పుష్ చేశాను. సో స్టాక్లోకి పుష్ చేసినప్పుడు ఆ మెయిన్ ఫంక్షన్కి ఎంతైతే మెమరీ కావాలో అంత మెమరీ అలొకేట్ చేశాను. సో ఒకటి ఏ ఆఫ్ 5 కాబట్టి, సో ఏ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో 0th ఇండెక్స్ ఒక అడ్రస్ ఏ పాయింట్అవుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్కి 2 బైట్స్ కావాలి కాబట్టి ఎన్. తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను అనేది ప్రింట్ అయ్యింది. స్కాన్ఎఫ్ అన్నాను కాబట్టి నేను ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఫర్ సపోజ్ 3 అని ఇచ్చాను అనుకోండి. సో ఎన్లోకి 3 వస్తుంది. తర్వాత ఏమైంది ఇక్కడ చూడండి, రీడ్ అండర్ స్కోర్ యారే వచ్చింది. ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి స్టాక్లోకి పుష్ అయ్యింది. ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్ ఉంది, దీనిపైన రీడ్ అండర్ స్కోర్ యారే అనేది స్టాక్లోకి పుష్ అయ్యింది. అప్పుడు కంట్రోల్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. సో ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఈ రీడ్ అండర్ స్కోర్ యారేలో ఈ ఫంక్షన్ డెఫినేషన్లో ఇక్కడ ఉండే వాటికి మెమరీ అలొకేట్ అయితే, ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వీటన్నిటికీ మెమరీ అలొకేట్ అవుతుంది. ఒకటేంటిది స్టార్ పి అనేది ఒక పాయింటర్, పి అనేది ఒక పాయింటర్. ఇంకోటి ఏమో ఎమ్, దానికి ఒక 2 బైట్స్. ఇక్కడ ఉండే వాల్యూస్ ఇక్కడ కాపీ అవుతాయి. ఏలో ఉండే వాల్యూ పిలోకి, ఎన్లో ఉండే వాల్యూ ఎంలో కాపీ అవుతుంది. పిలో ఎంత ఉంది, ఏ యొక్క వాల్యూ ఎంత 100 అంటే ఇక్కడ 100 వస్తుంది. ఎంలో ఎంత ఉంది, ఎన్లో ఎంత ఉంది 3, ఇక్కడేమో ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇది 3. నెక్స్ట్ ఇంటూ ఐ అన్నాం, ఐకి 2 బైట్స్. ఈ పార్ట్ వరకు ఏంటిది రీడ్ అండర్ స్కోర్ యారే. సో ఇది మెయిన్ ఫంక్షన్ స్టాక్లోకి పుష్ అయింది, దానికి మెమరీ అలొకేట్ చేశాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఒక లైన్ దగ్గర ఫంక్షన్ కాల్ వచ్చింది, అప్పుడు రీడ్ యారేని స్టాక్లోకి పుష్ చేశాను, దానికి మెమరీ అలొకేట్ చేశాను. ఇప్పుడు నువ్వు కంట్రోల్ ఎక్కడ ఉన్నావు, రీడ్ యారేలో దగ్గర ఉన్నావు. ఈ రీడ్ యారేలో మెమరీ అలొకేట్ చేసావు మూడిటికి. తర్వాత ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఐ 0 ఉన్నప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎంత 3 - 1 అంటే 2. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి స్కాన్ఎఫ్ అంటే మనం కీబోర్డ్ నుంచి ఒకటి ఇవ్వాలి. ఇస్తే అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అంటే అడ్రస్ చెప్తున్నాం. అడ్రస్ని ఇలా కూడా రాసుకోవచ్చుగా, పి ప్లస్ ఐ అయినా రాసుకోవచ్చు. అంటే పి ఎంత 100 ప్లస్ ఐ ఇనిషియల్గా 0 ఇంటూ 2 అప్పుడు 100 అవుతుంది. అంటే నేను ఒక నెంబర్ ఇస్తే అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది 100 అనే అడ్రస్. వీటన్నిటిలో 100. ఇప్పుడు వీటికి కూడా అడ్రస్లు ఉంటాయి. సపోజు దీనికి 95 96 97 98 99 దీనికి ఏదో ఒక 500 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు నేను పి అన్నాను, ఇప్పుడు మనకేమొచ్చింది 100 వచ్చిందా. నేను ఎంటర్ చేసే నెంబర్ ఎక్కడ స్టోర్ అయ్యేది, ఎక్కడైనా స్టోర్ అయ్యేది. సపోజ్ ఇక్కడ 10 స్టోర్ అయ్యింది, నేను ఇచ్చే నెంబర్ 10. తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయ్యింది, ఐ ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ అయింది కాబట్టి అప్పుడు 100 ప్లస్ 1 ఇంటూ 2 అప్పుడు 102. నెక్స్ట్ ఇచ్చే నెంబర్ 102 అనే అడ్రస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మెయిన్ ఫంక్షన్లో ఉంది, అక్కడ స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ అయింది కాబట్టి అప్పుడు 100 ప్లస్ 2 ఇంటూ 2 అప్పుడు 104. నెక్స్ట్ ఇచ్చే నెంబర్ 104లో స్టోర్ అయింది. తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2
ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు కంట్రోల్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కంట్రోల్ ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఈ రీడ్ యారే తర్వాత ఉండే నెక్స్ట్ లైన్కి రావాలి. ఎప్పుడైతే ఒకటి కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఏమైంది, మెమరీలోంచి ఇది మొత్తం డిలీట్ అయ్యిద్ది. ఇంకా మెమరీలో ఇది మాత్రమే ఉంటుంది. అంటే నీ స్టాక్లో మెయిన్ ఫంక్షనే ఉంటుంది, ఇంకా రీడ్ యారే అనే ఫంక్షన్ ఉండదు. అంటే ఈ మెమరీలో ఈ వాల్యూస్ అన్నీ ఉండవు. పి అనే పేరు కానీ, ఐ కానీ, ఎం కానీ ఇలాంటి నేమ్స్ ఉండవు ఇంకా. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్లో ఇది మాత్రమే ఉందనుకోండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికైనా వస్తుంది, ప్రింట్ అండర్ స్కోర్ యారే ఆఫ్ ఏ కామా ఎన్. అప్పుడు ప్రింట్ అండర్ స్కోర్ యారే ఆఫ్ ఏ కామా ఎన్ అంటే మళ్ళీ దానికి ఏం చేయాలి, అది కూడా ఒక ఫంక్షన్ కాల్ కాబట్టి ఏం చేయాలి, అది స్టాక్లోకి పుష్ చేయాలి. స్టాక్లోకి పుష్ చేయాలంటే దీనిపైన కాదండి, ఇది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. అంటే ఈ మెమరీ అంతా ఫ్రీగా ఉంది. ఈ ప్లేస్లో ప్రింట్ అండర్ స్కోర్ యారే ఒక ఫంక్షన్ కాల్కి సంబంధించిన మెమరీ అలొకేట్ అయింది. ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టాక్లోంచి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేశాను. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది. మెయిన్ ఫంక్షన్ ఒకటే స్టాక్లో ఉంది. మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో నెక్స్ట్ లైన్ ఏముంది, రీడ్ యారే అయిపోయింది. ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళాం, దాని డెఫినేషన్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ ఉంది. ఫంక్షన్ కాల్ ఉంటే ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. సో అంటే ఇప్పుడు ప్రింట్ అండర్ స్కోర్ యారే అనేది స్టాక్లోకి పుష్ చేశాను. అప్పుడు దీనిపైన దీనికి కావాల్సిన ప్రింట్ అండర్ స్కోర్ యారే అంటే ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళాను. దీనికి కావాల్సిన ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటికీ కూడా మనం మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. సో మెమరీని ఎలా అలొకేట్ చేస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మెమరీని అలొకేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం రాసాను చూడండి. ఒకటి ఇంట్ స్పేస్ స్టార్ ఎక్స్ అన్నాం. ఇంట్ స్పేస్ స్టార్ ఎక్స్ అంటే ఎక్స్ అనేదానికి, ఎక్స్ అనేది ఒక పాయింటర్. మెమరీ పేరు స్టార్ ఎక్స్ అని ఉండదండి. డిక్లరేషన్లో స్టార్ ఎక్స్ అంటాం, కానీ మెమరీ పేరు మాత్రం ఎక్సే. అలానే ఇంకోటి జెడ్. జెడ్ అనేది ఒక వేరియబుల్ జెడ్. సో ఇప్పుడు దీంట్లోకి స్టార్ ఎక్స్లోకి ఏమొస్తుంది, స్టార్ ఎక్స్లోకి ఇక్కడ ఇది ఫంక్షన్ కాల్, ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ ఏలో ఏముందో అది ఎక్స్లోకి వస్తుంది, ఇక్కడ ఎన్లో ఏముందో అది జెడ్లోకి వస్తుంది. మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడేమో నేను స్టార్ పి స్టార్ ఎం అన్నాను. మీ ఇష్టం ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. ఈ మెమరీ ఏ పేరు, ఈ మెమరీ వేరు, ఈ మెమరీ వేరు అండి. సో ఇప్పుడు స్టార్ ఎక్స్లోకి ఏమొస్తుంది, ఏ ఒక్క వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ ఎంత, 100. అలానే జెడ్, జెడ్లోకి ఏమొస్తుంది, ఎన్ ఒక్క వాల్యూ వస్తుంది. ఎన్ వాల్యూ ఎంత, 3. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ ఉండే వేరియబుల్స్ ప్రకారం నువ్వు కోడ్ రాయాలి. అంటే ఇక్కడ నువ్వు ఎక్స్ అని వాడావు, ఎక్స్ ఆఫ్ ఐ అంటావు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే యారే పేరు ఏ అని వాడాం కదా, ఇక్కడ కూడా ఏ అని రాస్తారు. కాదండి, మీరు ఎక్సే రాయాలి. దాని మీనింగ్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటూ ఐ అన్నాం, ఇంకోటి ఐ అనేది ఒక వేరియబుల్ కాబట్టి దానికి 2 బైట్స్, 2 సెల్స్. ఇనీషియల్గా ఐలో 0 ఉంది. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ -1. జెడ్ ఎంత ఉంది మన దగ్గర, 3 అంటే 2 అవుతుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం రాశారు చూడండి. ఓకే, ఇక్కడ స్కాన్ఎఫ్ కాదండి, ఇక్కడ ప్రింట్ ఎఫ్. దీని ప్లేస్లో ప్రింట్ ఎఫ్ అంటున్నాను. ప్రింట్ ఎఫ్ %d కామా ఇక్కడ యాంపర్సెంట్ అనకుండా ఎక్స్ ఆఫ్ ఐ అంటున్నాను. ఎక్స్ ఆఫ్ ఐ లేదా స్టార్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఐ అని రాయండి. స్టార్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ అయినా రాయొచ్చు, ఎక్స్ ఆఫ్ ఐ అయినా రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఎక్స్ స్టార్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ అని. స్టార్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే నీకేం తెలుసు, 100 ప్లస్ ఐ ఎంత, ఇనీషియల్గా ఐ ఎంత, 0 అంటే 0 × 2 అని. అప్పుడు ఏమవుతుంది, స్టార్ ఆఫ్ 100 ప్లస్ 0 అంటే స్టార్ ఆఫ్ 100. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ నువ్వు రాసింది ఏంటిది ముందు, ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్. ప్రింట్ ఎఫ్. ప్రింట్ ఎఫ్ అంటే అవుట్పుట్లో ప్రింట్ అవుట్. ఏం ప్రింట్ అయ్యిద్ది అంటే 100 అనే అడ్రస్ దగ్గరికి వెళ్ళు, స్టార్ ఉంది, ఆ 100 లోపల మెమరీలో ఏముంది, 10 అంటే నీకు అవుట్పుట్లో 10 అని ప్రింట్ అయ్యింది. ఏ 10 ప్రింట్ అవుతుంది, ఏ అనే యారేలో ఉండే 10 ప్రింట్ అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ వాడిన పేరేంటి, ఎక్స్.
పాయింట్ అర్థమవుతున్న డిఫరెన్స్. ఇక్కడ ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. ఈ ఏలో ఉండే వాల్యూ నువ్వు ఇక్కడ ఒక పేర్లు పెట్టుకుంటున్నావు, ఆ పేరే వాడుకుంటున్నావు. ఆ పేరు వాడుకున్నంత మాత్రాన నీకు దేంట్లోది ప్రింట్ అవుతుంది, ఏ అనే యారేలోదే ప్రింట్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా స్టార్ ఆఫ్ x ప్లస్ 2, x ప్లస్ 1, ఐ వాల్యూ 1 కాబట్టి అప్పుడు ఏమవుతుంది, x ఎంత 100 ప్లస్ 1 ఇంటూ 2, అప్పుడు 102. 102 అనే అడ్రస్ దగ్గరికి వెళ్ళావు, దాని ముందు స్టార్ పెట్టావు. అంటే ఏంటి మీనింగ్, ఆ 102లో ఉండే వాల్యూ ఎంత ఉంది 20, అంటే నీకు అవుట్పుట్లో 20 ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ట్రూ అయింది కాబట్టి ఏమైంది, ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి, ఇది కూడా స్కాన్ ఎఫ్ కాదు, ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా స్టార్ ఆఫ్ x ప్లస్ 2, అప్పుడు స్టార్ ఆఫ్ x ప్లస్ 2, x ఎంత 100 ప్లస్ 2 ఇంటూ 2, సో 4, 100 ప్లస్ 4 104, స్టార్ ఉంది కాబట్టి 104 లోపల ఉండే వాల్యూ ఎంత ఉంది 30, సో 30 ప్రింట్ అయింది. 30 ప్రింట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా, అంటే ఈ ప్రింట్ యారేని స్టాక్లోకి పుష్ చేశాక, మనకి మెమరీ అలొకేట్ చేశాక, దాంట్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఈ కోడ్ థీమ్ ఏంటంటే ఈ యారేలో మెయిన్ ఫంక్షన్లో ఏ అనే యారేలో ఉండే ఎలిమెంట్స్ని తీసుకొని రిట్రీవ్ చేసి ప్రింట్ చేశాను, అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ కంట్రోల్ ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది, మళ్ళీ మెయిన్ ఫంక్షన్కైనా వచ్చేది. అంటే స్టాక్లోంచి ఇది రిమూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టాక్లో ఏముంది, ఓన్లీ మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉంది. మళ్ళీ ఈ మెయిన్ ఫంక్షన్లో ఇంకేమన్నా లైన్స్ ఉన్నాయా, ఇంకొక లైనే ఉంది, ఏంటిది అది, రిటర్న్ స్పేస్ 0, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకో. అప్పుడు స్టాక్లోంచి ఇది కూడా రిమూవ్ అయిపోయింది. అప్పుడు ఫైనల్గా స్టాక్ ఎలా ఉంది, ఎంటీగా ఉంది. ఎప్పుడైతే స్టాక్ ఎంటీగా ఉంటుందో అప్పుడు నీ ప్రోగ్రామ్ స్టాప్ అయింది. సో ఈ విధంగా మీకు 1 by 1 అంటే ఫంక్షన్స్ కాల్స్ వచ్చినప్పుడల్లా స్టాక్లోకి పుష్ అవుతా వెళ్తుంది. ఫంక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అది స్టాక్లో నుంచి పాప్ అవుతూ జరుగుతుంది. సో మనం ఏ ప్రోగ్రామ్స్నైనా మనం రియల్గా ఏదైనా ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఫంక్షన్స్లో ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ని మీరు ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క ఫంక్షన్ 1 by 1 షేర్ చేసుకొని రాస్తూ ఉంటారు. సో ఆ ఫంక్షన్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మెమరీలో ప్లేస్ అయినాక ఇలా స్టాక్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనకి మెయిన్ ఫంక్షను, ఇది స్టాక్ కాబట్టి స్టాక్ అనేది మెయిన్ ఫంక్షన్లో పుష్ అయ్యిద్ది. సో ఇది మొత్తం కూడా మెయిన్ ఫంక్షన్. సో ఇది మొత్తం పుష్ అయినప్పుడు దానికి మెమరీ ఇది అలొకేట్ అయింది. దీంట్లో ఎలా అలొకేట్ అయింది అబ్జర్వ్ చేయండి. A5 అంటే 10 bytes కావాలి. సో 0 నుంచి 4 వరకు ప్రతిదానికి 2 cells. సో దాంట్లో స్టార్టింగ్ అడ్రస్ని ఏ పాయింట్అవుట్ చేస్తున్నాను. అలానే B3 అన్నాను, దీనికి 3 అంటే 6 bytes కావాలి. సో ఫస్ట్ 2 ఒక 2, నెక్స్ట్ 2, అలా B అలొకేట్ చేశాను. దీంట్లో స్టార్టింగ్ అడ్రస్ ఏముందో దానికి B అలొకేట్ చేస్తాను. అంటే B యొక్క వాల్యూ 100, A యొక్క వాల్యూ 106. అలానే N అనేది ఇంకో వేరియబుల్ తీసుకున్నాను. Nకి ఎన్ని బైట్స్ కావాలి, 2 bytes. అలానే ఇంకోటి M అని ఇంకోటి తీసుకున్నాను, ఇంకో 2 cells తీసుకుందాం. ఇది M అనుకోండి, దీనికి 119, 120, ఇది M అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. స్కాన్అఫ్ పర్సంటేజ్ డి కామా %n అంటే n ఒక అడ్రస్లో చెప్తే నువ్వు స్కాన్అఫ్ అంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఇచ్చింది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, n అనే అడ్రస్లో స్టోర్ అయ్యింది. n అనే అడ్రస్ ఎంత ఉంది, 117 ఉంది. నేను ఇచ్చిన నెంబరు సపోజు n వాల్యూ అనేది 3 ఇచ్చాను అనుకోండి, 117లో స్టోర్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఏం రాస్తాను, ఒక ఫంక్షన్ని కాల్ చేశాను. ఫంక్షన్ని కాల్ చేయగానే స్టాక్లోకి పుష్ అయ్యింది. ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్ స్టాక్లో ఉంది. ఇప్పుడు దీనిపైన read_array పుష్ అవుతుంది. read_array అప్పుడు కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఈ కంట్రోల్ ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఒకటి P, ఇంకోటి M, ఇంకోటి I, మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి. P అనేది ఒక పాయింటర్ P, ఇంకోటి వచ్చేసి M, ఇంకోటేమో I అనే వేరియబుల్. సో Pలోకి ఏమొస్తుంది, ఏ ఒక్క వాల్యూ ఏముందో అది వస్తుంది Pలోకి. అలానే Mలోకి n ఒక వాల్యూ వస్తుంది. Pలో ఏముంది, ఏ వాల్యూ అంటే ఎంత, ఏ ఒక వాల్యూ ఎంత, 100. సో ఇక్కడ 100 వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ఎం అంటే ఎన్ ఒక వాల్యూ 3, ఇనీషియల్గా I 0. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసావు లూప్ I 0, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎంత వచ్చింది మనకి 3 మైనస్ 1 అంటే 2. సో ఇక్కడ స్కాన్ఎఫ్ అన్నావు. పి ఇక్కడ వాడిన పేరు ఏంటి నువ్వు పి అంటే పి ప్లస్ ఫస్ట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి అప్పుడు బాడీలోకి వస్తుంది. బాడీలో స్కాన్ఎఫ్ అంటే నువ్వు కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. ఇచ్చింది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అంటే పి ప్లస్ ఐ అనే అడ్రస్లో స్టోర్ అయ్యింది. పి ఎంత 100 ప్లస్ I 0 ఇంటూ 2 సో 100 వస్తుంది. సో నువ్వు ఒక నెంబర్ ఇస్తే అది 100 అనే అడ్రస్లో స్టోర్ అయ్యింది, ఇక్కడ స్టోర్ అవుతుంది. 100 అనే అడ్రస్లో నేను 20 అనే నెంబర్ ఇస్తే ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి I ఇంక్రిమెంట్ అవుతుంది. సో I ఇంక్రిమెంట్ అయితే I ఇంక్రిమెంట్ అయింది అనుకున్నప్పుడు ఏమవుతుంది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇంకో నెంబర్ ఇస్తాను. స్కాన్ఎఫ్ అన్నాను కాబట్టి ఇంకో నెంబర్ ఇస్తాను. ఇచ్చింది ఎక్కడ స్టోర్ అయ్యింది 100 ప్లస్ 1 ఇంటూ 2 సో అప్పుడు 102. నెక్స్ట్ అడ్రస్ అనేది ఇక్కడ మనకు ఏ ఒక అడ్రస్ ఎంత అంటే 100 కాదు కదా 106గా ఏ అంటే పి యొక్క వాల్యూ ఏలో ఏముందో అది పీలో కదా స్టోర్ చేస్తున్నావు, అప్పుడు ఇది 106 అయింది. సో అప్పుడు నీకు పి ప్లస్ 0 అంటే ఏమైంది 106 ప్లస్ 0, 106 ప్లస్ 0 అంటే 106, 106 ప్లస్ 0 కాదండి 0 ఇంటూ 2 జరిగింది. అప్పుడు 106 ప్లస్ 0 ఇంటూ 2 అంటే 106. నువ్వు ఎంటర్ చేసిన నెంబర్ 106 అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయితే I 1 అవుతుంది. I 1 అయితే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి మళ్ళీ స్కాన్ఎఫ్ అన్నావు కాబట్టి మళ్ళీ ఒక నెంబర్ ఎంటర్ చేస్తా. ఆ నెంబర్ ఎంటర్ చేసింది ఎక్కడ స్టోర్ అవుతుంది P ప్లస్ 1లో స్టోర్ అవుతుంది. P ప్లస్ 1 అంటే P ఎంత 106 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 108. నెక్స్ట్ 108 అనే దాంట్లో నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ స్టోర్ అయింది. నెక్స్ట్ I వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూయేనా, ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది స్కాన్ఎఫ్ ఇంకో నెంబర్ ఇస్తావు. ఇచ్చిన నెంబర్ ఎక్కడ స్టోర్ అయింది P ప్లస్ 2 అంటే 106 ప్లస్ 2 ఇంటూ 2 అప్పుడు ఏమవుతుంది 106 ప్లస్ 2 ఇంటూ 2 110 అంతేనా. సో 110 అనే అడ్రస్లో నెక్స్ట్ నెంబర్ స్టోర్ అయింది. అంతవరకు నువ్వు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3A ఇచ్చావు అంటే 3A స్టోర్ చేసావు. మిగతా 2 కూడా వేస్టేజ్. వీటిలో గార్బేజ్ వాల్యూస్ ఏవో ఒకటి ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒక నెంబర్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిందిగా. ఫంక్షన్ కంప్లీట్ అయిపోతే అప్పుడు స్టాక్లోంచి ఏమైంది ఇది రిమూవ్ అయిపోతుంది. అంటే ఇంకా స్టాక్లో పిఈ ఎంఓ అయ్యి ఉండవు, ఇవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కంట్రోల్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది మళ్ళీ మెయిన్ ఫంక్షన్కైనా వెళ్ళేది. మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ రాసావు, ఈ రీడ్ అరే అయిపోయింది. దీని తర్వాత లైన్ మెయిన్ ఫంక్షన్లో ఇది ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడుగుతుంది. అప్పుడు నువ్వు స్కాన్అప్ పర్సెంటేజ్ D, M అన్నావు అంటే M వాల్యూ ఎంతో కొంత ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది M ఒక అడ్రస్ చెప్తున్నావు, M ఒక అడ్రస్ 119. నువ్వు N వాల్యూ సపోజ్ ఇక్కడ 2 అని ఇచ్చావు అనుకో అంటే M వాల్యూ 2 అని స్టోర్ అయింది మెమరీలో. ఈ లైన్ అయిపోయింది. దీని తర్వాత లైన్ ఏముంది మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రీడ్ అండర్ స్కోర్ యారే అంటే మళ్ళీ ఇదే ఫంక్షన్ వాడావు. అంటే ఏ అనే యారేలో ఎలిమెంట్ స్టోర్ చేయాలి అన్నా ఇదే లాజిక్ వాడావు. బి అనే యారేలో ఎలిమెంట్ స్టోర్ చేయాలన్నా కూడా అదే వాడావు. నువ్వు సపరేట్గా ఇంకో లాజిక్ రాయట్లా. అదే ఫంక్షన్స్ ఒక అడ్వాంటేజ్. సో ఇప్పుడు నేను B, M పాస్ చేసే పారామీటర్స్ ఏమో BM, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ వాల్యూస్ అనేవి నీకు నచ్చిన మళ్ళీ PMఏ అంటున్నాను. సో ఇప్పుడు రీడ్ యారే అన్నాను కాబట్టి ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి అప్పుడు స్టాక్లోకి అయిపోయింది, ఇది రిమూవ్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఉంది. మెయిన్ ఫంక్షన్ తర్వాత ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. M వాల్యూ ఇచ్చేసాను. దీని తర్వాత మళ్ళీ రీడ్ అండర్ స్కోర్ యారే ఉంది, అది ఫంక్షన్ కాల్ కాబట్టి మళ్ళీ స్టాక్లోకి అది పుష్ అవుతుంది. రీడ్ అండర్ స్కోర్ యారే పుష్ అయింది. పుష్ అయినప్పుడు ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికైనా వచ్చేది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ రీడ్ అండర్ స్కోర్ యారే ఆఫ్, దీనికి పేర్లు ఏమేమి పెట్టారు $P, M, I. సో 2 సెల్స్కి కలిపి P, ఇంకో 2 సెల్స్కి M, ఇంకో 2 సెల్స్కి I. Pలోకి ఏమొస్తుంది, P అంటే నువ్వు దేని వాల్యూ స్టోర్ చేస్తున్నావు Pలోకి B యొక్క వాల్యూ. B వాల్యూ ఏంటి 100. ఇంతకుముందు ఏ వాల్యూ స్టోర్ చేసావు, ఇక్కడ ఏలో ఉండేది Pలోకి స్టోర్ చేసావు. ఇప్పుడు Bలో ఉండేది Pలోకి స్టోర్ చేస్తే ఇప్పుడు Bలో ఇక్కడ Pలోకి ఎంత వస్తుంది 100 అయినా వచ్చేది. దాని తర్వాత M ఎంత, M అంటే ఏంటి ఇక్కడ
ఇక్కడ ఎం అన్నాను, ఇక్కడ ఎం అన్నాను, నో ప్రాబ్లం. ఇక్కడ పేరు వేరు, ఇక్కడ పేరు వేరు. ఇప్పుడు ఎంలోకి ఏమొస్తుంది, ఇక్కడ ఎంలో ఏముంది అది వస్తుంది, అంటే 2. తర్వాత ఐ ఎంత అన్నాం, 0. మళ్ళీ లూప్ రిపీట్ అయ్యింది. I ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఎంత 2, అంటే 2 మైనస్ 1 అంటే 1, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టైం. ఇది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కామా పీ ప్లస్ 0. పీ ఎంత 100 ప్లస్ 0 ఇంటూ 2 అంటే 100. నువ్వు ఒక నెంబర్ ఇస్తే అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, ఒక నెంబర్ ఇస్తే ఈ లొకేషన్లో స్టోర్ అయ్యింది. సో ఒక నెంబర్ సపోజ్ నేను 40 అని ఇచ్చాను, ఇక్కడ స్టోర్ అవుతుంది. బి అనే యారేలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఐ ఇంక్రిమెంట్ అయితే, అప్పుడు ఏమవుతుంది, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ పీ ప్లస్ 1 అంటే పీ అంతా 100 ప్లస్ 1 ఇంటూ 2 102 అనే అడ్రస్లో నెక్స్ట్ నెంబర్ స్టోర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఐ ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి దీంట్లోకి వెళ్ళదు. తర్వాత ఇక్కడ నుంచి కంట్రోల్ మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్తుంది. ఎప్పుడైతే నీకు ఫంక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అయిపోయిందో స్టాక్లోంచి ఇదేమైంది, రిమూవ్ అయిపోయింది. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఫంక్షన్లో నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ అండర్ స్కోర్ యారే ఉంది. అంటే దీనికి పైన ప్రింట్ అండర్ స్కోర్ యారే ఫంక్షన్ పుష్ అయ్యింది. దాని ప్రకారం ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రింట్ అండర్ స్కోర్ యారే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అదేమైంది, ప్రింట్ అండర్ స్కోర్ యారే స్టాక్లోంచి రిమూవ్ అయ్యింది. రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంట్రోల్ ఏముంది, మళ్ళీ ప్రింట్ అండర్ స్కోర్ యారే అని మళ్ళీ ఆ ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళింది. అది స్టాక్లోకి పుష్ అయ్యింది. తర్వాత అది కంప్లీట్ అయిపోగానే స్టాక్లోంచి రిమూవ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ రిటర్న్ ఉంది. రిటర్న్ అనగానే ఏమైంది, మెయిన్ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే నీకు స్టాక్లో మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు నీ ప్రోగ్రామ్ టెర్మినేట్ అయ్యి బయటకు వస్తుంది. ఇది ప్రాసెస్ ఫ్లో. సో ఇది కానీ మీకు ప్రాపర్గా తెలిస్తే నువ్వు ఏ ప్రోగ్రామ్ అయినా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడన్నా మీకు ఎర్రర్స్ ఉన్నా వాటిని ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. ఇది ట్రేసింగ్. ఈ ట్రేసింగ్ కరెక్ట్గా తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రోగ్రామింగ్.